2024 అక్టోబర్లో విడుదలైన లక్కీ భాస్కర్ పెద్ద విజయం సాధించి ఆ సంవత్సరంలోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఓ సాధారణ బ్యాంకు క్లర్క్ జీవితం అనూహ్య పరిణామాల వల్ల ఎలా మారిపోయిందనే కథతో ముందుకు సాగింది. ఈ స్టోరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లపై కూడా పెద్దగా ట్రెండ్ అయింది. పాజిటివ్ మౌత్ టాక్ తో థియేటర్లలో ఎక్కువ రోజులున్న ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా హిట్ అయింది. ఈ సక్సెస్ తర్వాత సినిమా సీక్వెల్ పై చర్చలు మొదలయ్యాయి. సినిమా ఎండింగ్ లో సీక్వెల్ కి అవకాశం ఉండేటట్లు ముగించారు. ఇక ఇటీవల దర్శకుడు వెంకీ అట్లూరి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్కీ భాస్కర్ 2 పై క్లారిటీ ఇచ్చేశారు. అవును, సీక్వెల్ ఖచ్చితంగా ప్లాన్ లో ఉంది. చాలా కాలంగా ఆలోచిస్తున్నాం, కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాం. మొదటి భాగం స్థాయికి తగ్గ సీక్వెల్ చేయాలంటే మేం కాస్త సమయాన్ని తీసుకోవాల్సిందే అని ఆయన పేర్కొన్నారు. ఇంకా అధికారికంగా నటీనటుల జాబితా ప్రకటించినప్పటికీ దుల్కర్ సల్మాన్ హీరోగా ఉండడం ఖాయమని తెలుస్తోంది. భాస్కర్ గా ఆయన నేచురల్ యాక్టింగ్ ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి తమిళ స్టార్ సూర్యతో తెరకెక్కించబోయే ఒక భారీ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత లక్కీ భాస్కర్ 2 పై పూర్తి స్థాయిలో పని మొదలయ్యే అవకాశం ఉంది. అయితే స్క్రిప్టింగ్ ఇప్పటికే ప్రాసెస్ లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. చిత్రీకరణ 2025 చివరిలో ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.